విశ్వక్సేన్ సినిమా పట్ల తన ధైర్యసాహసాలకు ప్రసిద్ధి చెందాడు, కాని అతను ఎల్లప్పుడూ తన నమ్మకాన్ని సరిగ్గా పొందలేడు. అతను ప్రస్తుతం లైలా సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు. అక్కడ అతను సినిమాలోని ముఖ్యమైన భాగం కోసం లేడీ గెటప్ను కూడా పోషిస్తున్నాడు. ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది మరియు ఇది తెలుగు సినిమాల్లో మనం చూసిన చెత్త ట్రైలర్లలో ఒకటి. దాన్ని కత్తిరించిన తీరు మాత్రమే కాదు, స్త్రీని చిత్రించిన తీరు కూడా చాలా అభ్యంతరకరం. విశ్వక్సేన్ను స్థానిక ఎమ్మెల్యే మరియు ఇతర గూండాలు కోరుకుంటున్నారనే కథాంశాన్ని ట్రైలర్ ప్రదర్శిస్తుంది మరియు వారి నుండి తప్పించుకోవడానికి అతను స్త్రీ వేషంలో తనను తాను ఆశ్రయిస్తాడు మరియు అతను ఎవరికోసం మోస్ట్ వాంటెడ్ అనే దానికోసం అదే వ్యక్తులతో తిరుగుతాడు. ప్లాట్ లైన్ పేపర్పై ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ అసభ్యకరమైన మార్గంలోకి వెళ్లకుండా స్క్రీన్పైకి అనువదించాలి. ట్రైలర్ డబుల్ మీనింగ్ లైన్లతో నిండిపోయింది. స్త్రీలను ఆక్షేపించడం ద్వారా చిత్రనిర్మాతలు సులభంగా తప్పించుకునే రోజులు పోయాయి. లైలా ట్రైలర్ కూడా అదే తీరుతో నిండిపోయింది. విశ్వక్సేన్ లేడీ గెటప్లో నటించారు, కానీ ఇది కేవలం స్కిన్ షోకి మాత్రమే పరిమితం చేయబడింది మరియు ఇది కనీసం ట్రైలర్లో ఎలా ప్రదర్శించబడిందో కథనానికి ఏమాత్రం సహాయపడదు. విశ్వక్సేన్ యువతలో, ముఖ్యంగా యువతులు మరియు స్త్రీలలో మంచి ఫాలోయింగు కలిగి ఉన్నారు. కానీ సినిమా ట్రైలర్ని చూస్తే వారు అసహ్యంగా భావిస్తారు ఎందుకంటే ఇది మహిళలను ఆక్షేపించడమే కాకుండా అసభ్యతను కూడా కీర్తిస్తుంది. ప్రేక్షకులు తాజా మరియు ఆకర్షణీయమైన కంటెంట్ను కోరుకునే యుగంలో ఫార్ములా కాన్సెప్టు ఇకపై మార్క్ను కొట్టవు. ఆశ్చర్యకరమైన లేదా స్వచ్ఛమైన వినోదాన్ని అందించే ప్రత్యేకమైన ఆలోచనలతో కూడిన చలనచిత్రాలు ఇప్పుడు దృష్టిని ఆకర్షించాయి. విశ్వక్సేన్ యొక్క లైలా ఉందని వాగ్దానం చేసింది. ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ విశ్వక్ ఒక పురుషుడు మరియు స్త్రీ పాత్రను పోషిస్తూ ఒక చమత్కారమైన పాత్రను పోషించాడు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. ట్రైలర్ గందరగోళం అంచున ఉన్న నగరాన్ని పరిచయం చేస్తుంది. అల్లర్లు చెలరేగుతున్నాయి మరియు సోను కారణంగా ఎమ్మెల్యే ప్రాణానికి ముప్పు ఉంది. అతని చర్యలు ప్రజలలో ఆగ్రహాన్ని రేకెత్తిస్తాయి. నిరసనగా గుంపు అతని ఛాయాచిత్రాలను తగులబెడుతుండగా పోలీసులు విలన్ రుస్తుం యొక్క అనుచరులతో కలిసి అతనిని పట్టుకోవాలని నిశ్చయించుకున్నారు. తప్పించుకునే తీరని ప్రయత్నంలో సోను సాహసోపేతమైన ఎత్తుగడ వేస్తాడు. అతను లైలా అనే మహిళగా మారతాడు. కొత్త గుర్తింపుతో లైలా చాకచక్యంగా పోలీసు అధికారి మరియు రుస్తుం ఇద్దరినీ మార్చటానికి తన మనోజ్ఞతను ఉపయోగిస్తుంది. ఆమె ఇప్పుడు చిక్కుకున్న ఘోరమైన గేమ్ను తట్టుకునే ప్రయత్నంలో వారి బలహీనతలను ఉపయోగించుకుంటుంది. దర్శకుడు రామ్ నారాయణ్ తీవ్రమైన పరిస్థితులలో హాస్యాన్ని మిళితం చేసి సరికొత్త టచ్ని తీసుకొచ్చాడు. చమత్కారమైన డబుల్ మీనింగ్ డైలాగ్స్ యూత్తో పాటు మాస్ ఆడియన్స్ను కూడా ఆకట్టుకుంటాయి. విశ్వక్సేన్ రెండు పాత్రల్లోనూ అద్భుతంగా నటించాడు. అతను సోనుగా డాషింగ్ కనిపిస్తాడు. లైలా యొక్క ఉల్లాసభరితమైన వ్యక్తిత్వం యువ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ట్రైలర్ విశ్వక్సేన్ మరియు ఆకాంక్ష శర్మల మధ్య రొమాంటిక్ యాంగిలు కూడా సూచిస్తుంది. రెండోది ఆమె సిజ్లింగ్ ప్రెజెన్స్తో తల తిప్పుతుంది. సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ప్రసాద్ విజువల్స్ అద్భుతమైనవి. లియోన్ జేమ్స్ సంగీతం సినిమా హాస్య క్షణాలను అద్భుతంగా పెంచాయి. షైన్ స్క్రీన్స్ ద్వారా ఉత్పత్తి పాలిష్ మరియు అధిక నాణ్యత కలిగి ఉంది.